హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సీనియర్ హీరోయిన్స్ ఒక రకంగా చెప్పడం వాళ్ళ హీరోయిన్స్ అని అంటాం ఇప్పటికీ కూడా. ఇప్పుడు సిమ్రన్ గారు ఉన్నారు, జ్యోతిక గారు ఉన్నారు, కాజల్ గారు, వీళ్ళందరినీ మనం వన్ బై వన్ సీనియారిటీలోకి పంపించేస్తా ఉన్నాం. ఓకే, సిమ్రన్ గారికి మొన్న ఒక అవార్డు వచ్చినప్పుడు కొన్ని కమెంట్స్ చేశారు అవార్డ్స్ తీసుకునేటప్పుడు. నా తోటి కో ఆర్టిస్ట్ బాగా చేసావు అని నేను చెప్పినప్పుడు, ఎందుకు అలాంటి పాత్రలు చేయడం, ఇలాంటి కొంచెం పాత్రలు ఇలా చేయొచ్చు. చేయొచ్చు కదా. అంటే కొంతమంది ఇప్పటికీ హీరోయిన్గా కాకపోయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, లైక్ జ్యోతిక గారు వీళ్ళు. మరి కొంతమంది తల్లి పాత్రలు కూడా చేస్తూ ఉన్నారు. మనం రీసెంట్గా చూసాం సిమ్రన్ గారు ఒక 20-25 years ఏజ్ ఉండే ఒక అబ్బాయికి తల్లి పాత్ర చేస్తున్నారు. రైట్ రాంగ్ అనేది ఎవరు మనం జడ్జి చేస్తాం? వాళ్ళు చూస్ చేసుకునే పాత్రలను బట్టి అవి ఉంటున్నాయి. బట్ ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు తల్లి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు, ఆబ్వియస్లీ సీనియర్స్. కొంతమంది ఒప్పుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. సో ఎక్కడో సిమ్రన్ గారి కామెంట్స్ అటు జ్యోతిక గారిని ఉద్దేశించి అన్నారు అని ఒకటి వైరల్ అవుతుంది. అసలు అంత మంచి ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఉందా? సరదాగా చాలా మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు? సి అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకరికొకరికి పడతదా పడదా అనేది పక్కన పెడితే, ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రైవల్రీ ఉంటుంది. యూనో సిమ్రన్ ఎస్ ఆబ్వియస్లీ ఒకప్పుడు అందరి క్రష్, అవును, హాటెస్ట్ అండ్ గుడ్ డాన్సర్. సిమ్రన్ డాన్స్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉండారు. అంతెందుకండి, ప్రభాస్ గారు పక్కన కూడా సిమ్రన్ని పెట్టి సాంగ్ చేయించారు. సినిమాలో అడవి రాముడు అనుకుంటా, అడవి రాముడు కాదు, రాఘవేంద్ర, ముఖ్యంగా రాఘవేంద్ర సినిమాలో ఆ హైట్, ఆ ఫిజిక్, ఎస్. ఎందుకు ఆమెకు చాలా ప్లస్ మార్కులు పడేవి. అండ్ సిమ్రన్ బగ్గా, ఆమె వచ్చి తెలుగు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఓకే, సో ఇప్పటికీ సిమ్రన్ గారు ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా మన అంధాధూన్ తమిళ్ రీమేక్లో సిమ్రన్ గారు చేసిన పాత్ర, హిందీలో టబు, తెలుగులో తమన్నా, తమిళ్లో సిమ్రన్ చేశారు. ఓకే, యా, అందదం చూసారా? అందదం అది చూసిన తర్వాత ఇంకే భాష చూసినా పెద్ద ఎక్కదు మనకి. ఎస్, నితిన్ ఇన్ తెలుగులో మనకు చేసింది మాస్ట్రో. అదేం పెద్ద మన దగ్గర హిట్ కాదు. అదే ఎందుకనంటే ఆల్రెడీ మనకి కథ తెలిసిపోద్ది. ఏంటో అది హిందీ వర్షనే, కానీ తమిళ్లో సిమ్రన్ బాగా చేసింది అని చెప్పి సిమ్రన్ కి ఒక అవార్డు ఇచ్చారు. బేసికల్ గా హిందీ వర్షన్ ఇస్ వెరీ గుడ్ అండి. అసలు టబు తీసి అలా పెట్టింది, పాటలు చాలా బాగుంటాయి. చాలా అసలు టబు ఇస్ దట్ ఈస్ వాట్ మనకుండే మంచి మంచి ఆర్టిస్ట్ లో టబు గారు, సిమ్రన్ గారు, దే ఆర్ ఇన్ వన్ ఎరా. అసలు యాక్చువల్గా మనం టబు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆమె అన్ని రకాల పాత్రలు చేస్తారు. ఒక వెబ్ సిరీస్ ఉంటుంది అంటే నాకు నేమ్స్ గుర్తుండవు, నేను చూసి వదిలిపెడతాను, కానీ దాంట్లో ఆమె ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్, కొంచెం రొమాన్స్ ఉన్న, అంటే కొంచెం డీప్ రొమాన్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా టబు గారు చేస్తారు. కానీ అందులో మనకి వల్గారిటీ కనబడదు. బేసికల్ గా ఏంటంటే ఆర్టిస్ట్ కి తెలుసు మనకి ఎంతవరకు చూపిస్తే ఆడియన్స్ మనల్ని దగ్గర తీసుకుంటారు, శృతి మించితే ఒక లైన్ ఉంటుంది, ఆ పారామీటర్ ని దాటడానికి చాలా థిన్ లైన్, అది పారామీటర్ ని అటు దాటనివ్వరు ఇటు దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆర్టిస్ట్. దే డోంట్ కాల్ దెమ్ యాజ్ అ హీరోయిన్స్, దే కాల్ దెమ్ యాజ్ అ ఆర్టిస్ట్. సిమ్రన్ కూడా ఎప్పుడు నేను ఆర్టిస్ట్, నాకు ఆ పాత్ర వచ్చిందో ఆ పాత్రకి నేను చేయాలనుకుంటే నేను న్యాయం చేస్తాను. అది నీ ముసల్దాన్నా, ముడతలు పడిపోయిందా, నా మేకప్ వేసుకోవాలా, పళ్ళు ఊడిపోయినాయా, జుట్టు ఊడిపోయిందా, అవి ఏం లేదు. మీరు చూడండి, కావాలంటే ఏ ఫంక్షన్ కి కూడా సిమ్రన్ చాలా సింపుల్ గా వస్తుంది. జీన్స్ అండ్ టీషర్ట్, తలకి రంగేదు, ఆ ముడు అలా పెట్టేసుకుంటది జుట్టుని. ఇప్పుడు ఈ మధ్యలో ఆమె కాస్త మరీ ఓల్డ్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. వై దే వాంట్ టు, దట్ ఈస్ వాట్ ఐ రెస్పెక్ట్ సమీరా రెడ్డి టు. సమీరా రెడ్డి కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షీ విల్ బి హర్ సెల్ఫ్, ఈవెన్ దో షీ ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, యూనో వెరీ గుడ్ యాక్ట్రెస్. ఎంత ఎక్స్పోజింగ్ చేసి ఎంత గ్లామరస్ గా ఉన్నా, ఇండస్ట్రీ అనేది గ్లామరస్ కి సంబంధించిన విషయం, ఇష్యూ, మనం మంచిగా కనిపించాలి. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ కదా. నేను ఎలా ఉన్నా, నా ఆడియన్స్ కి సిమ్రన్ మేకప్ వేసుకొని నేను అట్లనే కాదు, సిమ్రన్ మేకప్ వేసుకోదనట్లేదు. ద వే షీ వాంట్ టు పుట్ హర్ సెల్ఫ్ ఈజ్ హర్ డెసిషన్. ఆమె ఎలా ఉంటే ఆమెకు ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అలాగే ఆడియన్స్ కూడా చూడాలి అని అనుకుంటారు, కాబట్టి అలాగే వస్తుంది ఆమె. కొంతమంది ఆర్టిస్టులు అలా ఉంటారు, మనం నీట్ గా రెడీ అవ్వాలి, మనల్ని ఇలాగే చూడాలనుకుంటారు అని. సో లేదు, బట్ సిమ్రన్ ఐ మీన్ వచ్చినప్పుడు వరకు ఆమె బాగానే చేస్తుంది. దట్ ఈస్ వాట్ సుహాసిని మణిరత్నం గారు కూడా చెప్పింది. సిమ్రన్ అక్కడ కూర్చొని ఉన్నింది మణిరత్నం గారి ఆఫీస్ లో. సో
వెళ్ళాను చూడ్డానికి మనీ ఈ అమ్మాయిని మీరు తీసుకుంటున్నారా అది ఇది అని చెప్పి అడగడానికి వెళ్ళాము. ఆ క్యారెక్టర్ యాక్చువల్గా సిమ్రన్ కాదులు ఐశ్వర్యరాయ్ చేసింది యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అని. తర్వాత మణి గారు బయటకు వచ్చి చెప్పారంట, ఐ విల్ డూ వన్ ఫిలిం విత్ యూ బికాస్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పారంట. దట్ ఈస్ వాట్ కన్నెత్తెల్ ముత్తమిట్టాల్ హ్యాపెండ్ అనమాట. మన తెలుగులో సిమ్రన్ మాధవన్ గారు చేసింది అమృత, అది తమిళ్లో కన్నెత్తెల్ ముత్తమిట్టాల్. అసలు సిమ్రన్ ఏకదం అలా దించేస్తుంది అసలు. టూ ఫిలిమ్స్ చేసింది మణిరత్నంతో సిమ్రన్. యూనో దట్ ఈస్ వాట్ ఈస్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఓకే, ఆమెకు అంత మంచి పేరుంది. ఈ ఆడియో ఫంక్షన్లో తీసుకొని ఆమె చెప్పాలనుకుంది, నేను నా వయసుకి తగ్గట్టు పాత్రలు నేను ఎంచుకుంటున్నాను, అందరు హీరోయిన్లు కూడా అలాగే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి అమ్మ పాత్ర చేయాలంటే వాళ్ళు చేస్తారు, అత్త పాత్ర చేయాలన్నా చేస్తారు, భామ పాత్ర చేయాలన్నా కూడా చేస్తారు. అట్లా అనుకుంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో సిమ్రన్ తల్లి పాత్ర చేసింది, ప్రియురాల పాత్ర చేసింది, అత్త పాత్ర చేసింది, కోడల పాత్ర చేసింది, రెండూ చేసింది సిమ్రన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద డైవర్షన్ హ్యాపెన్స్. కానీ సిమ్రన్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిందో అది ఏంటంటే, నేను ఈ మధ్య ఒక సిరీస్ చూశానండి, హిందీ సిరీస్ అది. దాంట్లో మన సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ నటించింది. నేను ఫోన్ చేశాను, చాలా బాగా చేసావు నువ్వు అసలు, ఐ లవ్డ్ యువర్ క్యారెక్టర్ అండ్ ఐ లవ్ యువర్ ప్లేయింగ్ అంటే, ఆమె ఫోన్లో తిరిగి రెస్పాన్స్, మీలాంటి ఆంటీ పాత్రలు చేసే కన్నా నాకు ఇలాంటి పాత్రలు చాలా తృప్తిని ఇస్తాయి అనిందంట ఆమె. ద వే ఆఫ్ కమ్యూనికేషన్ మైట్ బి జోక్, ద వే ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్ ఆ ర్యాపో ఉంది కాబట్టి చెప్పుండొచ్చు, లేదా ఇన్నర్లుగా ఇంకేదైనా ఫీలింగ్ ఉండి నేను నీకన్నా ఎక్కువ మంచి పాత్రలు చేస్తున్నాను అన్న ఫీలింగ్తో కూడా చెప్పుండొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్జేషన్ ఏ రకంగా ఉందని సిమ్రన్ చెప్పలేదు. కానీ నాకు అప్పుడు నేను ఆమెకేం స్పందించలేదు, ఓ రే అక్కే థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశాను. ఇప్పుడు స్పందిస్తున్నాను, నేను ఎన్ని పాత్రలు చేసినా సిమ్రన్ గానే గుర్తిస్తారు. యూనో సిమ్రన్ ఇస్ సిమ్రన్ అంతే. ఓకే, సిమ్రన్ కాన్ బి సమ్వన్. ఓకే, కానీ నీలాంటి డబ్బా పాత్రలు చేయడం కన్నా కూడా నాకు ఈ పాత్రలు చాలా తృప్తినిస్తాయి అని చెప్పింది. కట్ చేస్తే ఆ డబ్బా కార్టెల్ అనేది జ్యోతిక గారు చేసింది. దట్ ఈస్ వాట్ షీ మెన్షన్, డబ్బా పాత్రలు. ఓకే, డబ్బా కార్టెల్ ఇస్ జ్యోతికాస్ యాక్టెడ్. ఓకే, జ్యోతిక యాక్ట్ చేసింది షబానా ఆజ్మీతో. ఓకే, షబానా ఆజ్మీయే చెప్పింది జ్యోతికాని. జ్యోతిక ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్, జ్యోతిక ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. మనకు జ్యోతిక గారు వాలి సినిమా, సూపర్ వాలి తర్వాత కట్ చేసే చంద్రముఖి. జ్యోతికాని చాలా సినిమాల్లో మనం చూసాం, కానీ చంద్రముఖితో జ్యోతిక ఈజ్ వాట్ అని ప్రూవ్ చేసింది తెలుగు ఆడియన్స్కి ముఖ్యంగా. ఓకే, తర్వాత చిరంజీవి గారితో ఠాగూర్ సినిమా చేయడము, నాగార్జున గారితో చేయడం, నాగార్జున చార్మి అని జ్యోతిక ఒక సినిమా చేశారు, ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ అండి, మన సినిమాలు చాలా వచ్చేసరికి పేర్లు మర్చిపోతుంటాం బేసికల్లీగా, కానీ బట్ దట్ ఈస్ వాట్ వి డూ. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను కొంచెం గ్యాప్ ఇచ్చింది అండ్ ప్రొడక్షన్ లో ఉన్నారు యాక్చువల్గా. సూర్యతోనే తన హస్బెండ్ తో కలిసి ప్రొడక్షన్ లో ఉండే, ఇప్పుడు రిలీజ్ అవుతున్న రెట్రో జ్యోతిక అండ్ సూర్య ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది. సో జ్యోతిక అలా అనడం నాకు చాలా బాధేసింది అని చెప్పకనే చెప్పేసింది. బట్ ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్స్ ఎక్కడ అంటే, ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందరూ వచ్చి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసి డాన్స్లు వేయాలంటే ఎవరు చూడరు. ఓకే, దట్టు వీళ్ళు కూడా చెయ్యరు, వీళ్ళు తగ్గట్టు పాత్రలు వీళ్ళు చేసుకుంటారు. ఇక్కడ సిమ్రన్ కి జ్యోతికకి రైవలరీ ఉందన్నా లే పక్కన పెడితే కుండబద్దలుగా చెప్పేసింది, నాకు నచ్చిన పాత్రలు నేను చేస్తానమ్మా, మీరు ఆంటీలు అనుకున్నా పర్లేదు, అమ్మమ్మలు అనుకున్నా పర్లేదు అని క్లియర్ గా చెప్పేసింది సిమ్రన్. అట్లా అంటారు జ్యోతిక గారు, ఆ వర్షంలోనే మనం అనుకోలేము, బట్ ఎలా తీసుకున్నారో తెలియదు. కానీ అందుకే చెప్తున్నాను, క్లారిటీ సిమ్రన్ ఎలా ఇచ్చిందంటే, నాకు నచ్చిన పాత్రలు నేను చేస్తాను, నువ్వేమైనా అనుకో అని చెప్పి చెప్పింది. అది థ్యాంక్ యూ.